బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి, జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి. భయ్యా మీకు దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పీక్స్కి వెళ్ళినాయి భయ్య. ఎందుకు బ్రో, దేనివల్ల మరి? అంటే ఫస్ట్ ఒక లుక్ వదిలేడు బ్రో. అంటే సముద్రం మీద ఫైట్ అనమాట. బీజిఎం వచ్చి అనిరుద్ధ బీజిఎం చూస్తే ప్రతి ఒక్కరిది ఒక డైలాగ్, ఏం తాగి కొట్టినాడు ఆ బీజిఎం అంటే అంత అలా ఉందనమాట. దాంట్లోని సీ ఫైట్లో ఇలా తిప్పుతాడు ఎన్టీఆర్ కత్తట్టుకుని, దానికి మూన్కి సగం ఉంటుంది మూన్, ఆ మూన్కి ఫుల్ఫిల్డ్గా అయ్యేలాగా తీసారంటే అది వేరే లెవెల్ బ్రో. అంటే సాంగ్ వచ్చింది కదా ఫియర్ సాంగ్ అని, ఆ సాంగ్ ఎలా అనిపించింది మరి? సాంగ్ అయితే పీక్స్ బ్రో. అది సాంగ్ అది మనకి చెప్పలేం. అంటే ఆ సాంగ్స్ విన్నప్పుడు అలా గూస్ బంప్స్ వస్తున్నాయి బయటికి. ఒక్క రేంజ్లో కొట్టినాడు అనమాట అనిరుద్ధ్. అంటే ఓవరాల్గా ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు మరి? ఎన్టీఆర్ అంటే మనం చిన్నప్పుడు ఎన్టీఆర్ని చూడాల, అంటే పెద్దగా తెలీదు, కానీ ఈ ఎన్టీఆర్ని చూస్తే ఆ ఎన్టీఆర్ని చూసినట్టు అండి. ఇంకా చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ హై లెవెల్ గ్లోబల్ స్టార్ హీరో బ్రో. అంటే యాక్టింగ్ నటించమని చెప్తే దాని కాన్సెప్ట్ రియల్గా, అంటే నేనే చేస్తున్నా నా రియాలిటీ అనేది జీవించేస్తాడు ఎన్టీఆర్. దాంట్లోని ఫ్యాన్స్ మీద ఎన్టీఆర్కి పిచ్చ ప్రేమ బ్రో. అంటే ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక్కటే, మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది వేరే ఫ్యామిలీలో జరగకూడదని తపన. దేవర మూవీ అయితే హైలైట్ బ్రో.